ఆయన క్లాత్ టచ్ చేస్తే చాలు ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది. ఈ ప్రాస్పరిటీ బోధకులు కానీ ఈ మిరాకిల్ బోధకులు అన్నీ దీన్ని అండర్లైన్ చేసుకుని ఏం చేస్తారంటే, పౌలు గారి యొక్క క్లాత్ని టచ్ చేస్తే మిరాకిల్స్ జరుగుతున్నాయి కనుక మాకు కూడా మిరాకిల్ పవర్ ఉంది కనుక మా క్లాతులు కూడా మీకు ఇస్తున్నాం, కొనుక్కోండి అని చెప్పి కచ్చీపులు అమ్మేశారు. ఈ టెక్స్టే వాళ్ళకి బేస్. ఈ రిఫరెన్స్ని బేస్ చేసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, పౌలు గారు చేతిగుడ్లు అంటే కచ్చీప్స్, అదే దాన్ని చేతి రుమాలు అంటారు కదా, ఆ చేతి రుమాలు ఇస్తే పౌలు గారు కూడా ఆ రోజుల్లో కచ్చీపులు వాడితే ఆ కచ్చీపు ఎవరి దగ్గర పట్టుకెళ్తే పౌలు గారి యొక్క కచ్చీపు అని చెప్పగానే పబ్లిక్లో నిజంగానే మిరాకిల్స్ జరిగేవంట. మీరు గమనించండి, వీటిని బేస్ చేసుకుని రోజు వ్యాపారం చేస్తున్న వాళ్ళు లేరా? కెనిత్ వేగన్ కానీ ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. వీళ్ళు స్టార్ట్ చేస్తారు, ఇలా కోటు తీసి గిర్రా తిప్పి అలా కోటు ఇలా పడేస్తే మీ కుర్చీలో ఉన్న వాళ్ళు అందరూ అలా కింద పడిపోతారనమాట. ఎందుకు కోటు ఎందుకు ఇస్తున్నారు మీరు అని అడిగితే వాళ్ళు చెప్తారు, పౌలు గారు క్లాత్ ఇస్తున్నాడుగా, అందుకే మేము ఈ జనరేషన్కి తగ్గట్టుగా చెప్పండి కోటు ఇస్తున్నాం అన్నారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇలా పిలుస్తారు, కూర్చోబెడతారు, పౌలు గారి యొక్క క్లాత్ తగిలితే మిరాకిల్స్ జరిగే కనుక మా హ్యాండ్తో మేము టచ్ చేస్తూ టచ్ అన్నారంట. హోలీ స్పిరిట్ టచ్ అనగానే పడిపోయారట. పబ్లిక్ నిలాగనగానే పడిపోతున్నారు. మీరు చూడండి, వాళ్ళు వేసే సిన్నులు, వారు చేసే విన్యాసాలు, వారు చేసే కార్యక్రమాలు చాలా నవ్వు తెప్పిస్తుంటుంది.